హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబరు 8వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద హిస్టారికల్ ఈవెంట్స్ అయితే ఈ మంత్లో రావడం అనేది విశేషం. అన్నిటిని కూడా తట్టుకొని మార్కెట్ అయితే నిలబడింది. బట్ ఓవరాల్గా బేరిష్ సెంటిమెంట్లోనే స్టిల్ కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే క్లియర్ అయిపోయింది. దాని తర్వాత అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. దాని తర్వాత యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ట్రంప్ గారు గెలవడం అనేది జరిగింది. దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ యొక్క వడ్డీ రేట్లు అనేది కూడా తగ్గించడం అనేది జరిగింది. సో అయితే ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ అయితే ఇండియా నుంచి బయటకు వెళ్తున్నారనేది మనకి ఎవ్రీడే కూడా ఎఫ్ఐఎస్ డేటా అనేది చూసుకుంటే క్లియర్గా తెలుస్తుంది. సో ఈ ఫ్లో ఆగుతుందా లేదా అనేది చూద్దాం. అయితే ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ని బిల్డప్ చేసి పెట్టారు, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కొంత క్లూస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటిని కూడా ఒకసారి చూద్దాం. అడ్వాన్స్డ్ డిక్లైన్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈరోజు అగైన్ ఏంటంటే మార్కెట్ మార్నింగ్ కొద్దిగా వాలటైల్ ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా అడ్వాన్స్ అయితే కనిపించలేదు. అన్నీ కూడా డిక్లైన్సే కనిపించినాయి. సో ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్తే 417 కంపెనీలు కిందకు వెళ్తూ ఉండగా 82 కంపెనీలు మాత్రం పైకి వెళ్తూ కనిపించినాయి. సో స్టిల్ ఏంటంటే ఒక నెగటివ్ సెంటిమెంట్ అనేది బ్రాడర్ మార్కెట్లో కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం మీద ఈరోజు టాప్ గెయినర్స్లో నిఫ్టీ 50లో మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా అనేది ఉండగా టాప్ లూజర్స్లో కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దీనికి పవర్ నీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం రెన్యువల్ కానీ లేకపోతే నార్మల్ ఫాజిల్ మండిచ్చి చేస్తున్నాం కదా, బొగ్గు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆ రెగ్యులర్ పద్ధతి కాకుండా న్యూక్లియర్ పవర్ అనేది కూడా యూజ్ చేయాలి, న్యూక్లియర్ రిసోర్సెస్ అనేది యూజ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ యోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో అందుకని కోల్ ఇండియా అయితే ఈరోజు నెగిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ ఏషియన్ పెయింట్, టాటా స్టీలు, ఎస్బీఐ కూడా నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఇక అయితే ఫ్రెండ్స్ చూడండి, మార్కెట్ బుల్లిష్గా ఉన్నప్పుడు అంతా ఇది మందే మార్కెట్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది. మార్కెట్ కిందకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇంకేమీ లేదు, మార్కెట్లో అయిపోతున్నట్టు చాలా బ్యాడ్ న్యూస్లు అనేది రావడం జరుగుతుంది. అందుకే డౌ థియరీ అనేది చాలా స్పెషలైజ్డ్ అనమాట. మార్కెట్లో అక్యుములేషన్ జరిగింది, దాని తర్వాత ఫాస్ట్గా పైకి వెళ్ళేదాన్ని మార్కప్ అంటాం. మార్కప్ జరిగేటప్పుడు ఏంటంటే అన్ని మంచి న్యూస్లే వస్తాయి. చూడండి, ఇక్కడ ఈరోజు ఏవైతే 4-5 స్టాక్స్ ఉన్నాయో అన్ని సూపర్ కంపెనీలు. ఇది జస్ట్ ఒక 2 months బ్యాక్. ఓకే, ఇప్పుడు అన్నీ కూడా రిజల్ట్స్ సరిగ్గా లేవు. 10% పడటం, 8% పడటం అనేది జరుగుతుంది. అయితే ఇది అప్ అండ్ డౌన్, ఈ వోల్టాలిటీ అనేది మార్కెట్లో అతి సహజమైన విషయమే. ఓకే, దీన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి యాజ్ అన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ జిఎంఎం ఫాడ్లర్ షేర్స్ అనేది మనం తీసుకున్నట్లయితే 7% అనేది పడిపోయింది Q2 రిజల్ట్స్ సరిగ్గా లేవని కారణంతో. అండ్ టాటా మోటార్స్ ఆల్రెడీ డౌన్ అవుతూ వచ్చింది. అగైన్ ఏంటంటే Q2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతుంది, ఇంకా ఇవ్వలేదు. 2% నెగిటివ్గా వచ్చింది. ఎందుకంటే సరిగ్గా ఇవ్వదేమో అనే ఒక ఎక్స్పెక్టేషన్, ఫియర్, నర్వస్ అనేది ఆ యొక్క స్టాక్లో కనిపించింది. ఇక చూడండి, కొచ్చిన్ షిప్ యార్డ్ ఇది కూడా మొన్నటిదాకైతే మల్టీ బ్యాగర్ అన్నమాట. జస్ట్ 3 months బ్యాక్, 4 months బ్యాక్ ఇది మల్టీ బ్యాగరు. ఇప్పుడు అగైన్ ఈరోజు Q2 ఎర్నింగ్స్ సరిగ్గా లేదన్న కారణంతో 5% పడిపోయింది. అయితే ఫ్రెండ్స్, హై నుంచి చూసుకున్నట్టయితే 50% అనేది పడిపోవడం అనేది విశేషం అనమాట. ఓకే, సో ఇక వారి ఎనర్జీస్ ఈ స్టాక్ అనేది 10% అనేది పడిపోయింది. అయితే ఫ్రెండ్స్, ఈ స్టాక్ అనేది చాలా మంచి స్టాకు, సాలిడ్ ఫండమెంటల్, సాలిడ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ. ఇది స్పెషలైజేషన్ ఇన్ సోలార్ ప్యానెల్స్ అనమాట. బట్ ఎందుకు పడిపోతుంది అంటే ట్రంప్ రావడం, అక్కడ వీళ్ళ ఎక్స్పోర్ట్స్ మొత్తం కూడా యుఎస్కి ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ట్రంప్ గారు ఏదన్నా అక్కడ వార్ఫేర్ అనేది దించారనుకోండి, తెరలేపారనుకోండి, అంటే ఇండియా నుంచి ఏదన్నా వస్తుంటే ప్రోడక్ట్స్ వాటి మీద ఎక్కువగా ట్యాక్స్లు అనేది వేయండి, కస్టమ్ డ్యూటీ అంటాం కదా, అట్లా ఏదైనా జరుగుతుందేమన్న ఒక ఫీర్ అయితే ఈ పర్టికులర్ స్టాక్కి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అఫ్కోర్సు మిగతా స్టాక్స్ కూడా ఉన్నాయి, బట్ ఇది ఎక్కువగా యూఎస్కి సప్లై చేస్తుంది కాబట్టి అక్కడ అలాంటిది ఏదన్నా వచ్చిందనుకోండి నెగిటివ్గా, ఇది దెబ్బతినే అవకాశం ఉంది లాంగ్ టర్మ్లో. ఇక ఐర్కాన్ స్టాక్ అనేది మనం తీసుకున్నట్టయితే ఈ స్టాక్ కూడా 5% అనేది పడిపోయింది. ప్యాట్ తగ్గిపోయింది, Q2 రిజల్ట్స్ డిసప్పాయింట్ అయినాయి. ఇవన్నీ కూడా నిన్నటిదాకా సూపర్ రాకెట్లు అనమాట, మల్టీ బ్యాగర్స్. ఆర్వీఎన్ఎల్ స్టాక్ అనేది 7% పడిపోయింది. ఓకే, సో Q2 రిజల్ట్స్ కారణంగా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ అనే కంపెనీ ఈరోజు 8% పడిపోయింది. ఎందుకంటే Q2 రిజల్ట్స్ సరిగ్గా లేవని కారణంగా. ఇక అయితే చూడండి, సెక్టార్స్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ఐటీ, నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ గూడ్స్, నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్, ఫార్మా ఇంత మటుకే గ్రీన్లో ఉన్నాయి.
ఇక కన్స్ట్రక్షను, మీడియా ఎంటర్టైన్మెంటు, పిఎస్యు బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ స్ట్రాంగ్ లూజర్స్గా ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే పిఎస్యు కానీ ఆయిల్ అండ్ గ్యాస్ కన్స్ట్రక్షన్లో హెవీ సెల్ ఆఫ్ అనేది ఈరోజు జరగడం అనేది జరిగింది. ఇక నిఫ్టీ 50 ఏదైతే ఉందో ఇండెక్స్, దాన్ని ఎవరు పైకి లేపారంటే ఇన్ఫీ, M&M, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అఫ్కోర్స్ హిందుస్థానీ యూనిలివర్ కూడా కొద్దిగా కంట్రిబ్యూట్ అయితే చేసింది. బట్ రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ట్రెండ్, ఏషియన్ పెయింట్ అనేది నిఫ్టీని డ్రాగ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ట్రెండ్ నేను చెప్పుకున్నాను కదా, టాటా వాళ్ళ గ్రూప్ కంపెనీ, బట్ రిజల్ట్స్ అనేది ఆశాజనకంగా లేవు. ఏవైతే ఎనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక కంపెనీ నుంచి, ఆ రిజల్ట్స్ అనేది పాజిటివ్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా వస్తే స్టాక్ అనేది పాజిటివ్గా మూవ్ అయింది. ఆ ఎక్స్పెక్టేషన్ని బీట్ చేయలేకపోతే స్టాక్ అనేది ఫెయిల్ అయిపోతుంది అనమాట, అంటే కిందకి వెళ్ళిపోతుంది. ఇక కొన్ని స్టాక్స్లో హైయెస్ట్గా డెలివరీ తీసుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే డెలివరీయే కాదు, వాల్యూమ్స్ కూడా ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఐసీఆర్ఏ షేర్ అనేది కనిపిస్తుంది, ఇండోకో, ఏఐ ఇంజనీరింగ్, టిమ్కెన్, జిందాల్ వరల్డ్ అనేది కనిపిస్తుంది. సో ప్రాబ్లం ఏంటంటే వీటిల్లో కూడా మనం డెలివరీ తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే షేర్స్ ఎప్పుడైనా సరే మార్కెట్ వోల్టైల్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫెయిర్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేయండి ఫ్రెండ్స్. అంటే డీసెంట్ ప్రైస్ దగ్గర మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. దాని తర్వాత మొమెంటం అట్లీస్ట్ ఆర్ఎస్ఐ అబవ్ 50కి వస్తుంది, 55 క్రాస్ అవుతుంది, విత్ గ్రేట్ వాల్యూమ్స్ ఉన్నాయి, ప్రైస్ స్ట్రక్చర్ ఉంది, దెన్ ఏంటంటే మనం దీంట్లో ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఏది నిఫ్టీలో ఒకసారి చూద్దాం, టోటల్గా ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ 10 కోట్లు కాల్స్ అనేది సెల్ చేయగా 7 కోట్లు పుట్ అనేది సెల్ చేస్తున్నారు. పుట్ కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్టయితే 0.7 ఉంది. స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ బేరిష్ వ్యూలో మార్కెట్లో పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, సో చాలా కాల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే టోటల్గా అగైన్ ఇక్కడ కాల్స్ 4.73 క్రోర్స్, పుట్స్ ఏమో 3.05 క్రోర్స్ అనేది కనిపిస్తుంది. పుట్ కాల్ రేషియో 0.64, అంటే 1 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా బేరిష్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అగైన్ ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ బేరిష్ పొజిషన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 3% అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది. అంటే వోల్టాలిటీ అయితే ప్రస్తుతం కూల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఈ మధ్య యూఎస్ ఎలక్షన్స్ అప్పుడు స్ట్రాంగ్గా పెరిగిందనమాట, ప్రస్తుతం అది కూల్ ఆఫ్ అవుతుంది క్లియర్గా. డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, కొంత పుల్ బ్యాక్ అయితే తీసుకుంది, ప్రస్తుతానికి స్లైట్ గ్రీన్లో కనపడుతుంది. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే ప్రస్తుతానికి స్టేబుల్గా కనపడుతూ ఉన్నాయి. అండ్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్ బ్రాడర్ పిక్చర్ అనేది ఒకసారి ఇస్తున్నాను చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. బ్రాడర్ పిక్చర్లో మనం చూస్తే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 50% రిట్రేస్మెంట్ 23,775 రఫ్గా అక్కడ నుంచి బౌన్స్ అవ్వే అవకాశం ఉంది. ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే 23,187 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ అనమాట, ఏది బిగ్ పిక్చర్లో. అయితే ఫ్రెండ్స్ దీన్ని మనం షార్ట్ టర్మ్ పీరియడ్లో ఒకసారి చూద్దాం, అంటే షార్ట్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ చూస్తే 60% రిట్రేస్మెంట్ లెవెల్ అనేది కనిపిస్తుంది, 24,087 అనేది. సో ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్, ఏది మండే కోసం మనం వాచ్ చేయాల్సి ఉంటుంది నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీలో సిచ్యువేషన్ అనేది మనం చూస్తే ప్రస్తుతానికైతే టెక్నికల్గా చెప్పాలి అంటే కూడా బ్యాంక్ నిఫ్టీలో కొంత ప్రీవియస్గా స్ట్రెంత్ ఉన్నప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ 3 క్యాండిల్స్ అనేది ప్రీవియస్ స్వింగ్లోని బ్రేక్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఎనీహౌ అంటే ఇంపార్టెంట్ ఫిబొనాకీ లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది 51,500. ఈ లెవెల్ అనేది మండే అనేది హోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి ఏదన్నా బౌన్స్ అయ్యి మళ్ళీ పైన ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో 52,580 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా కనిపిస్తూ ఉంది. ఇక మ్యాక్స్ పెయిన్ అనేది మనం తీసుకున్నట్టయితే 24,200 దగ్గర కనిపిస్తుంది. సో 24,200 దగ్గర ఎక్స్పైరీ అయితే ఏంటంటే సెల్లర్కి బెనిఫిట్, బయర్కి లాస్ అనమాట. ఇది ఒక డౌన్ సైడ్ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది 24,450 దగ్గర నుంచి 24,400, దాని తర్వాత 24,200 అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్ యొక్క హెల్త్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఫియర్ ఉంది, దాని తర్వాత గ్రీడ్కి వెళ్ళింది, దాని తర్వాత ఎగైన్ ఏంటంటే న్యూట్రల్లో ఉంది మార్కెట్ అనేది. ఓవరాల్గా ఇప్పుడున్న కండిషన్లో మనం చూసుకున్నట్టయితే అక్కడ కొత్త అడ్మినిస్ట్రేషన్ అనేది రావడం జరిగింది యూఎస్లో. చాలామంది వాళ్ళు ఎటువంటి పాలసీస్ డిజైన్ చేస్తారు అండ్ చైనాతో సత్సంబంధాలు లేదా ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయబోతుంది. అయితే ఫ్రెండ్స్ ఏదన్నా ట్రేడ్ వార్ అనేది జరిగిందనుకోండి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద ఏదన్నా అటువంటిప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా క్లోజ్గా డిఐఎస్ అయితే
ఈ డేటా అనేది పరిగణలోకి తీసుకొని వాళ్ళ పాలసీస్ అనేది అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే నేనేంటంటే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. అయితే ఫ్రెండ్స్, టెలిగ్రామ్లో ఏంటంటే మన మంచి మంచి అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనం హెచ్డిఎఫ్సి బ్యాంకు చూడండి, చక్కగా ఇది రెసిస్టెన్స్ ఈ లెవెల్ అనేది నేను అలర్ట్ కూడా పెట్టుకోమని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ ప్రాబ్లీ ఒకవేళ మీరు యాక్టివ్గా ట్రేడింగ్ చేస్తున్నట్టయితే ఇవి హెల్ప్ అవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన ఛానల్లో ఏంటంటే 3282 మంది సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు. ఒకసారి చూడండి, ఆ అప్డేట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ చేసి తెలియజేయండి. ధన్యవాదాలు.